నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. కాపాడబడతారా? ఈ అపవిత్రత మనలో నుండి ఎన్నడూ కూడా రాకూడదు. ఎవరి కొరకు వస్తాడయ్యా యేసు ప్రభు అంటే వధువు సంఘము కొరకు. ఈ రోజు దేవుని వాక్యము చేత నువ్వు సిద్ధపడితే, ఈ రోజు నీకు వినబడుతున్నటువంటి కొన్ని సంవత్సరాల నుండి నీకు చెప్పబడుతున్న వాక్యము, నీకు వినిపింపబడుతున్న వాక్యము ద్వారా నువ్వు కట్టబడి, నిర్మించబడి, స్థిరపరచబడి అంతము వరకు ఉంటే, అంతము వరకు ఉన్నవాడే రక్షించబడతాడు. వాడు మాత్రమే ఎత్తబడతాడు. ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి అని అనుకుంటే, దేవుని మాట యందు విశ్వాసం ఉంచి, ఆయననే నా దేవుడు, ఆయన కొరకే నేను జీవిస్తున్నాను ఎప్పుడైతే తీర్మానం చేసుకొని పరిశుద్ధమైనటువంటి జీవితము నిందారహితముగా నువ్వు జీవిస్తావో, ఆ స్థానము నీకు లభిస్తుంది. జీవమును, శరీరమును మన ప్రభువగు యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగా ఉండాలి. ఏందంట? నీ ఆత్మ, జీవము, శరీరం నీ ఆధీనంలో ఉందా? పాడబడు అంటే ఈ విశ్వాస యాత్రలో నువ్వు దినదినము వాక్యము చేత నువ్వు దిద్దబడుతూ రావాలి. మధ్యాహ్న కాల వేళలో నీ ఆత్మీయ స్థితి నిందారహితంగా నువ్వు కాపాడుకున్నట్లయితే, నీ ఆత్మీయ స్థితి దేవుని కొరకు ఒక నిజమైనటువంటి జీవితంలో జీవిస్తే, ఆత్మీయ స్థితిలో నువ్వు ఉంటే, నువ్వు దేవుని రాజ్యానికి నువ్వు వారసులు అవుతావు. 14 యోహాను సువార్తలో ఏమన్నది? నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయను. ఈ మాట ఇంటికి పోయిన తర్వాత ఆలోచన చేయి. నువ్వు క్రీస్తును సాదృశ్యంగా తీసుకొని, క్రీస్తు నీ కొరకు మరణించినటువంటి ఆ క్రీస్తును సాదృశ్యంగా తీసుకొని, పునరుత్థానుడైనటువంటి ఆ క్రీస్తును సాదృశ్యంగా తీసుకొని, మరలా రానయ్యున్నటువంటి ఆ క్రీస్తుని సాదృశ్యంగా తీసుకొని, నువ్వు అంతము వరకు నిందారహితురాలుగా నువ్వు జీవిస్తే, ఎత్తబడే గుంపులో నువ్వుంటావు. ఆ యొక్క స్థానంలో నువ్వు చేర్చబడాలంటే, దేవుని కొరకు నిందారహితమైనటువంటి జీవితంలో నువ్వు జీవించినప్పుడు మాత్రమే